నమస్కారం. మరికొన్ని రోజుల్లో ప్రారంభమవబోతున్న పవిత్ర యమునా నది పుష్కరాల యొక్క సందర్భంగా అసలు యమునా నది ఎందుకు అంత గొప్ప నది అయింది, యమునా నది యొక్క పుట్టుపూర్వోత్తరాలు పౌరాణికంగా ఏమిటి, పుష్కరుడు అంటే ఎవరు, పుష్కరుడికి బృహస్పతికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా మనం చర్చించుకుందాం. యమునా నది భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రముఖమైన నదుల్లో ఒకటి. మన పురాణాల్లో యమునా నది కేవలం ఒక జలప్రవాహం మాత్రమే కాదు, ఆమె ఒక దేవత. యమునాదేవి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు మరియు సంజ్ఞాదేవిల పుత్రిక. ఈమె మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజుకు సొంత సోదరి. అదేవిధంగా శనిదేవుడు, యమునాదేవి ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు. యమునాదేవి ఎప్పుడు శాంత స్వరూపినిగా తన సోదరులిద్దరి క్షేమాన్ని కోరేదిగా ఉండేదట. తమ సోదరిపై యమధర్మరాజుకు శనైశ్చరుడికి ఇద్దరికీ కూడా చక్కటి ప్రేమాభిమానాలు ఉండేవని మన పురాణాలు తెలియచేస్తాయి. యమధర్మరాజు, శనైశ్చరుడు మరియు యమునాదేవి ముగ్గురు కూడా సూర్యుని నుండే ఉద్భవించిన వారు కావడం వల్ల ముగ్గురిలోనూ ఆ సూర్య భగవానుడి అంశశక్తి ఉంటుంది. శనైశ్చరుడు న్యాయాధికారిగా మనం జీవించి ఉండగా కర్మ ఫలితాలని నిర్ణయిస్తారు, ప్రసాదిస్తారు. యమధర్మరాజు మన మరణానంతరం మన ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఈ విధంగా శని మరియు యమధర్మరాజు మనుషుల పాపాలను లెక్కగడుతూ ఉంటే, యమునాదేవి మాత్రం భక్తుల పాపాలను కడిగివేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే యమునాదేవిని ఆశ్రయిస్తే యమధర్మరాజు మరియు శనైశ్చరుడి యొక్క ఇద్దరి అనుగ్రహాలు లభించి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి ఈ యొక్క నష్టపెట్టే దశల యొక్క తీవ్రత తగ్గుతుంది. భాగవతంలో కూడా యమునా నదికి విశిష్ట స్థానం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి లీలలన్నీ యమునా నదీ తీరంలోనే జరిగాయి. అంటే మధుర, బృందావనం ఈ యొక్క నగరాలు వెలసింది కూడా మన దేశ రాజధాని ఢిల్లీ కానీ, అదేవిధంగా అద్భుతమైన ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ ఉన్నది కూడా యమునా నదీ తీరంలోనే. సో భాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా యమునా నదీ తీరంలోనే జరిగాయి. కృష్ణుడు జన్మించిన రాత్రి వసుదేవుడు ఆయనను బుట్టలో పెట్టుకుని రేపల్లకు తీసుకెళ్తూ ఉండగా పొంగి పొర్లిపోతున్న యమునా నది కృష్ణుడి పాదాలను తాకి, వారు శ్రీకృష్ణుడు అనేవారు శ్రీ విష్ణువు యొక్క అవతారం అని తెలుసుకొని శాంతించి వారికి దారి ఇచ్చింది. కాళీయుడనే సర్పం యమునా నదిని విషపూరితం చేసినప్పుడు శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసి యమునను కాపాడిన విషయం మనందరికీ తెలిసిందే. పురాణాల ప్రకారం యమునాదేవి శ్రీకృష్ణుని అష్టమహిషుడు, అంటే శ్రీకృష్ణుల వారి 8 మంది భార్యలలో ఒకరు అని అర్థం. ఇక యమునా నది గురించి మరింత చెప్పాలంటే త్రివేణి సంగమం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, అలహాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రయాగరాజ్ వద్ద యమునా నది గంగా నదితో కలుస్తుంది. ఇక్కడే అంతర్వాహినిగా ప్రవహించే పవిత్ర సరస్వతి నది కూడా ఈ యొక్క గంగా యమునా నదులతో కలుస్తుంది. ఈ 3 పవిత్ర నదుల కలయికనే త్రివేణి సంగమం అంటారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు మీలో ఎవరైనా కుంభమేళాకి వెళ్ళి సందర్శించి జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వచ్చి ఉంటే కనుక ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుంటారు. ఏంటంటే ఈ సంగమం వద్ద గంగానది నీరు కాస్త తెల్లగా, యమునా నది తీరు స్పష్టమైనటువంటి నీలి రంగులో ఉండి స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. యమునా నది నీరు నీలి రంగులో తెలిసిపోతుంది మనకి. ఇప్పటి వరకు యమునా నది యొక్క గొప్పదనం పౌరాణికంగా మనం మాట్లాడుకున్నాం. ఇక పుష్కరాల గురించి మాట్లాడుకుందాం. అసలు పుష్కరాలు అంటే ఏమిటి, అసలు పుష్కరుడు అంటే ఎవరు, గురుగ్రహానికి పుష్కరుడికి సంబంధం ఏమిటి, ఈ విషయాల గురించి మనం ఇప్పుడు ఒక క్లుప్తంగా చర్చించుకుందాం. ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల తలరాశతలు నిర్ణయించేటటువంటి ఆ బ్రహ్మదేవుడి కమండలంలోని
తీర్థమే ఈ భూమిపై ఉన్నటువంటి సమస్త జలరాశికి మూలాధారము, మూలబిందువు. ఆ బ్రహ్మదేవుడి కమండలంలోని నీటికి ఉన్న ఆ అమూల్యమైనటువంటి ప్రాణశక్తికి ఉన్న పేరే పుష్కరుడు. అంటే పుష్కరుడు అంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటటువంటి ఒక శక్తి. పుష్కరుడు అంటే నీటికి ప్రాణశక్తిని ప్రసాదించేవాడు మరియు నీటిని పవిత్రం చేసే శక్తి కలిగినవాడు అని అర్థం. సృష్టిని రక్షించడానికి, జీవాల్ని వివిధ రకాలైనటువంటి జీవాల్ని జీవించడానికి, జలాన్ని శుద్ధి చేయడానికి బ్రహ్మదేవుడు పుష్కరుడిని సృష్టించాడని చెప్తారు. ఈ పుష్కరుడి వలనే భూమిపై ఉన్న నదీ జలాల వలన సమస్త ప్రాణులు జీవిస్తున్నాయి, సమస్త సస్యాలు పండుతున్నాయి. నవగ్రహాలలో బృహస్పతి అనగా గురువు ఒక రాశి నుండి మరొక రాశికి సంవత్సరానికి ఒక్కసారి మారుతారు. దేవగురువు అయిన బృహస్పతి తనకు సర్వలోకాల్లో ఉన్న పుణ్య నదులను పవిత్రం చేసే శక్తి కావాలని, అందుకు పుష్కరుడు తనతోనే ఉండాలి అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారట. అయితే పుష్కరుడు మాత్రం బ్రహ్మదేవుణ్ణి వదిలి గురువుతో బృహస్పతితో వెళ్ళడానికి ఇష్టపడలేదట. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మదేవుడు బృహస్పతికి మరియు పుష్కరునికి మధ్య ఒక చక్కటి సమన్వయాన్ని కుదిర్చారు. ఈ సమన్వయం ప్రకారం బృహస్పతి ఒక రాశి నుండి ఏ రాశిలోకి ప్రవేశిస్తారో ఆ రాశికి సంబంధించిన నదిలోకి పుష్కరుడు కూడా ప్రవేశించాలి. అలా ప్రవేశించి మొదటి 12 రోజులు పుష్కరుడు తన యొక్క దివ్యశక్తిని ఆ నదిలో స్నానం ఆచరించే వారికి ప్రసాదించాలి. ఆ మొదటి 12 రోజులనే మనం ఆది పుష్కరాలు అని పేర్కొంటాం. అదేవిధంగా గురువు ఆ రాశి నుండి వెళ్ళిపోయే చివరి 12 రోజులు కూడా మళ్ళీ పుష్కరుడు తన యొక్క దివ్యశక్తిని ఆ రాశికి సంబంధించిన నదిలో స్నానం ఆచరించే వారికి ప్రసాదించాలి. వీటిని అంత్య పుష్కరాలు అని పేర్కొంటాం. బృహస్పతి ఏ నదికి అధిపతిగా వెళ్తారో ఆ నదికి పుష్కరుడు తన స్పర్శతో అమృత తుల్యం చేయాలి. అందుకే బృహస్పతి రాశి మార్పును బట్టి మనం పుష్కరాలని జరుపుకుంటాం. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నదికి విశేషమైన శక్తి ఉంటుందనేది పురాణాలు చెప్తున్నాయి. అందువల్లనే ముఖ్యంగా ఈ ఆది పుష్కరాలు అంటే బృహస్పతి ఆ రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులు, అలాగే అంత్య పుష్కరాలు చివరి 12 రోజుల్లో ఆ నదిలో స్నానం చేయడము, దాన ధర్మాలు చేయడము అత్యంత పుణ్యప్రదం. క్లుప్తంగా చెప్పాలి అంటే బృహస్పతి ఒక వాహనంలా తనతో పాటు పుష్కరుణ్ణి తాను ప్రవేశిస్తున్న నదికి తీసుకువచ్చి ఆ నదికి పవిత్రతను ఇచ్చే విధంగా చేస్తారు. ఈ బృహస్పతి మరియు పుష్కరుడి యొక్క రాశి ప్రవేశము అనే ఈ సందర్భం యొక్క కలయికే పుష్కరము. పుష్కరాలు అంటే ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే విశిష్టమైన వేడుక మరియు ఆ పుష్కరాలు జరిగే నదీ పరివాహక ప్రాంతాల వారికి ఒక పండుగ. జ్యోతిష శాస్త్ర ప్రకారం పుష్కరుడు అనే పుణ్యపురుషుడు బృహస్పతి అంటే గురుగ్రహంతో కలిసి ఒక్కో నదిలోకి ఒక సంవత్సరానికి ఒకసారి ప్రవేశిస్తారు. బృహస్పతి ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు వస్తాయని చెప్పాను. వాటికి ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించారనుకోండి, అప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి. అదే బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించారనుకోండి, గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. వచ్చే సంవత్సరం 2027లో గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇలా పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి పుష్కరుడి యొక్క శక్తి వల్ల, గురుగ్రహ యొక్క శక్తి వలన అని భక్తుల పురాతన నమ్మకం. ఆ సమయంలోనే అంటే పుష్కరాలు జరిగేటటువంటి సమయంలోనే ముక్కోటి దేవతలు మరియు మన పితృదేవతల అంశ ఆ పుష్కరాలు జరుగుతున్న నదిలో ఉంటుంది అనేది అనేక పురాణాలు పేర్కొన్నాయి. అందువల్లనే మరణించిన మన పూర్వీకులకు పిండ ప్రదానాలు లేదా తర్పణాలు చేయడానికి, లేదా పుష్కరుడికి గురుగ్రహానికి సంబంధించినటువంటి హోమక్రతువులు నిర్వహించడానికి, ముఖ్యంగా ఎవరి జాతకాల్లో అయితే గురువు యొక్క బలం ప్రతికూలంగా ఉంటుందో, లేదా గురువు నీచస్థానంలో కానీ శత్రుగ్రహాలతో కానీ శత్రుస్థానంలో కానీ కలిసి ఉండి
గురుగ్రహ బలం లోపించిన జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఆది పుష్కరాల్లో కానీ అంత్య పుష్కరాల్లో కానీ పుష్కరుడు మరియు బృహస్పతికి ఈ హోమం చేయించుకోవడం ద్వారా, ఈ హోమాన్ని ఏమంటామంటే బృహస్పతి ప్రధాన నవగ్రహ మండపారాధన హోమం అని అంటాము. ఆ హోమం చేయించుకోవడానికి చాలా అత్యంత పవిత్రమైన సమయం. అదేవిధంగా ఈ సమయంలో చేసే దాన ధర్మాలు, పుష్కరాల్లో చేసేటటువంటి దాన ధర్మాలు అవి ఎంత చిన్నమైనా కానివ్వండి అక్షయమైన ఫలితాలని ఇస్తాయి. ఇక యమునా నది పుష్కరాల విషయానికి వద్దాం. ప్రదాకా యమునా నది ప్రాశస్త్యం తెలుసుకుందాం. పుష్కరుడంటే ఏంటో చర్చించుకున్నాం. గురువు ఒక రాశి నుండి మరో రాశికి మారితే ఎందుకు పుష్కరాలు వస్తాయి, బ్రహ్మదేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు, ఇవన్నీ మనం వృత్తాంతం అంతా తెలుసుకున్నాం. ఇక యమునా నది పుష్కరాల విషయానికి వస్తే 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ రాత్రి 1:36 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. కానీ 1:36 సూర్యోదయం కాకపోవడం వలన మరనాడు ఉదయం అంటే జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం మంగళవారం ఉదయం సూర్యోదయం నుంచి, ఆ రోజు సూర్యోదయం 5:28 ఉంది ఉదయం. సో జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం మంగళవారం ఉదయం 5:28 యమునా నదికి పవిత్ర పుష్కరాలు ప్రారంభమవుతాయి. పంచాంగ పరిభాషలో చెప్పాలి అనంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ అధిక జ్యేష్ఠమాస బహుళ పాడ్యమి మంగళవారం అనగా జూన్ 2, 2026 ఉదయం 5:28 పవిత్ర యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మ యొక్క ఆజ్ఞ అనుసారం పుష్కరుడు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటు యమునా నదిలోనే ఉంటారు. పుష్కరుడి అంశం ఉన్న ఈ 12 రోజులు కూడా ఒకే రకమైనటువంటి పుష్కరుడి యొక్క శక్తి నదిలో ప్రవహిస్తుంది. పుష్కరాలు ప్రారంభమైన ఆ నిమిషంలోనే పుష్కరుడి శక్తి అనంతంగా ఉంటుంది అనే ఒక అపోహతో, ఒక తప్పుడు అభిప్రాయంతో అనవసరమైన ప్రమాదాలు కొని తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనల్ని మనం వివిధ కుంభమేళాల్లో చూస్తున్నాం. వివిధ వేరే నదుల విషయాల్లో కూడా మనం ఇంతకుముందు చూసాం. ఇటువంటి అపోహను విడనాడండి. పుష్కరాలు జరుగుతున్నటువంటి 12 రోజులు కూడా శక్తివంతమైనవే. పుష్కరాలు ప్రారంభమైన ఆ నిమిషమే శక్తివంతమైనది అని ఆ అపోహని వదిలిపేయండి. జ్యోతిష శాస్త్రపరంగా పుష్కరాలు జరిగేటటువంటి 12 రోజులు, శాస్త్రపరంగా యమునా నది పుష్కరాలు ప్రారంభమైన రోజు నుంచి ముగిసే రోజు వరకు ఏ రోజు ఏ నక్షత్రాల్లో జన్మించిన జాతకులు ఈ పవిత్ర పుష్కర స్నానం ఆచరించడం లేదా నేను చెప్పినటువంటి పుష్కర బృహస్పతి మండపారాధన హోమం చేయించుకోవడం, తర్వాత పితృతర్పణాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనే విషయాన్ని నేను మీకు తేదీలతో సహా తెలియచేస్తాను. జాగ్రత్తగా గమనించి మీ యొక్క ప్రయాణాలని, మీ ట్రావెలింగ్ ప్లాన్స్ని ఆ విధంగా కుదిరితే ఆ రోజుకి చేసుకోండి. యమునా నది పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజు అనగా జూన్ 2, 2026 మంగళవారం. ఈ రోజున మృగశిర, చిత్త, ధనిష్ట ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర స్నానం చేయడానికి, నేను చెప్పినటువంటి హోమం నిర్వహించుకోవడానికి లేదా పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 2వ రోజు అనగా జూన్ 3, 2026 బుధవారం. ఈ రోజున ఆశ్లేష, జ్యేష్ఠ మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నదీ స్నాన సంస్కారం ఆచరించడానికి లేదా నేను చెప్పినటువంటి గురుగ్రహ మండపారాధన హోమం చేయించుకోవడానికి, అలాగే పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 3వ రోజు అంటే జూన్ 4, 2026 గురువారం. ఈ రోజున సన్యాసాశ్రమం స్వీకరించిన వారు అనగా సాధువులు, నాగా సాధువులు, అఘోరాలు, బ్రహ్మచారులు, నాగా సాధువులు, వైదవ్యం పొందినటువంటి పురుషులు లేదా స్త్రీలు లేదా తమ వంశ గోత్రనామాలు తెలియని వారు పుష్కర నదీ స్నాన సంస్కారం లేదా పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది.
సాధారణంగా ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది. పుష్కరాల ప్రారంభమైన వెంటనే సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు చేస్తున్నారు. నిజంగా వారు ప్రారంభించిన రోజు చెయ్యకూడదు, కానీ ఎందుకో అలా జరిగిపోతుంది. అది మార్చలేము, మారుతుందని కూడా నేను అనుకోవడం లేదు. ఇక పుష్కరాల ప్రారంభమైనటువంటి యమునా నది పుష్కరాల 4వ రోజు అంటే జూన్ 5, 2026 శుక్రవారం. ఈ రోజున భరణి, పుబ్బ మరియు పూర్వాషాఢ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నదీ స్నాన సంస్కారం ఆచరించడానికి, నేను చెప్పినటువంటి బృహస్పతి పుష్కర మండపారాధన హోమం చేయించుకోవడానికి, పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 5వ రోజు అంటే 6 జూన్ 2026 శనివారం. ఈ రోజున పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ పుష్కర నదీ స్నాన సంస్కారం చేయాలి. అలాగే నేను చెప్పిన హోమం చేయించుకోవచ్చు. అలాగే పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. ఇక యమునా నది పుష్కరాల 6వ రోజు అంటే జూన్ 7, 2026 ఆదివారం. ఈ రోజున కృత్తిక, ఉత్తర మరియు ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ పుష్కర నదీ స్నానం ఆచరించడానికి కానీ, హోమక్రతువులు జరిపించుకోవడానికి కానీ, పితృతర్పణ సంస్కారం జరిపించుకోవడానికి కానీ అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 7వ రోజు అంటే జూన్ 8, 2026 సోమవారం. ఈ రోజున రోహిణి, హస్త మరియు శ్రవణం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నదీ స్నానం ఆచరించండి. నేను చెప్పినటువంటి హోమాన్ని చేయించుకోండి, లేదా పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి కూడా ఈరోజే అనుకూలంగా ఉంటుంది వీరికి. యమునా నది పుష్కరాల 8వ రోజు అనగా 9 జూన్ 2026 మంగళవారం. ఈ రోజున తమ జన్మ నక్షత్రం తెలియని వారు, అంటే ఎవరైతే తమ పేరును బట్టి అంటే నామ నక్షత్రాన్ని బట్టి తన జాతకాన్ని, తన రాశిని ఫాలో అవుతుంటారో, పేరు బలంతో ఆధారపడి తమ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుంటూ ఉంటారో అటువంటి వారు పుష్కర నది స్నాన సంస్కారం చేయడానికి, లేదా నేను చెప్పిన పుష్కర బృహస్పతి మండపారాధన హోమం చేయించుకోవడానికి, లేదా పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 9వ రోజు అంటే జూన్ 10, 2026 బుధవారం. ఈ రోజున ఇంతకు ముందు జరిగినటువంటి 9 రోజుల్లో ప్రకృతి సంబంధమైన అడ్డంకులు అంటే స్త్రీలకు ఏర్పడే ఇబ్బందుల వల్ల, లేదా ఏదైనా కుటుంబంలో మరణించిన వారు, మరణమైల ఉన్నవారు, లేదా ఇతర ఏ కారణాల వల్లైనా ఇంతకు ముందు పుష్కర స్నానం ఆచరించని వారు ఆ రోజు పుష్కర నదీ స్నాన సంస్కారం చేయడానికి, నేను చెప్పిన బృహస్పతి హోమం ఆచరించడానికి, పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 10వ రోజు అనగా జూన్ 11, 2026 గురువారం. ఈ రోజున పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నదీ స్నాన సంస్కారం చేయడానికి, నేను చెప్పిన హోమక్రతువు నిర్వహించడానికి, అలాగే వంశ పెద్దలకు పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి చాలా అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 11వ రోజు అంటే జూన్ 12, 2026 శుక్రవారం. ఈ రోజున అశ్విని, ఆరుద్ర మరియు మఖ ఈ జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నదీ స్నానం చేయాలి. అలాగే నేను చెప్పిన హోమక్రతువు చేయొచ్చు. వంశపెద్దల కోసం పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. ఇక యమునా నది పుష్కరాల చివరి రోజు 12వ రోజు అంటే జూన్ 13, 2026 శనివారం. ఈ రోజున స్వాతి, అనురాధ మరియు మూలా నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నదీ స్నాన సంస్కారం నిర్వహించండి, పితృతర్పణ సంస్కారం నిర్వహించండి. అవకాశం ఉంటే నేను చెప్పిన పుష్కర బృహస్పతి మండపారాధన హోమం చేయడానికి చాలా అనుకూలమైంది. ఆ సమయంలో ఆ రోజు వీరు ఈ యొక్క క్రతువులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఇక సాధారణంగా ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులందరికీ కూడా నేను చెప్పిన ఈ డేట్లలో ఒకేసారి పుష్కర స్నానంకి కలిసి వచ్చే నక్షత్రాలు రావు. ఈ సందేహం మీకు రావాలి. ఇప్పటికే ఒక్కొక్కరిది ఒక్కొక్క జన్మ నక్షత్రం అవుతుంది. మరి నేను పేర్కొన్నటువంటి ఈ వివిధ రోజులు, వివిధ జన్మ నక్షత్రాలు కుటుంబాల్లో ఉన్న వారందరికీ ఒకే రోజు కలిసి రావు కదా. అటువంటప్పుడు ఏం చేయాలి అనే సంశయం మీలో వస్తుంది. ఎవరైతే కుటుంబ యజమానిగా అంటే కుటుంబ పెద్దగా ఉంటారో, మరో విధంగా చెప్పాలి అంటే తమ వంశ పెద్దలకు పితృతర్పణ సంస్కారం చేసే అధికారం ఉంటుందో వారి నక్షత్రమే ప్రధానంగా చూసుకోవాలి.
ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక 5-6 సభ్యులు ఉన్నారనుకుందాం. వారి జన్మ నక్షత్రాలు వేరువేరుగా ఉంటాయి. ఈ 5కి కూడా నేను పైన సూచించినటువంటి ఇంతకుముందు జ్యోతిష శాస్త్రపరంగా ఒక్కొక్క రోజు స్నానం ఆచరించడం అనేది అనుకూలమైన రోజుగా ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో ఆ కుటుంబ యజమాని ఎవరు అంటే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద వయసు వారే, సాధారణంగా పెద్ద వయసు వారే అవుతారు. లేదా పితృ సంస్కారం చేయడానికి ఎవరికి అర్హత ఉందో ఆ రోజు ఆ నక్షత్రం ఏ రోజైతే వారికి కేటాయించబడిందో ఆ రోజునే కుటుంబం మొత్తం పుష్కర నదీ స్నానాన్ని ఆచరించాలి. నేను చెప్పినటువంటి హోమాన్ని నిర్వహించుకోవాలి. లేదా వంశ పెద్దలకు పితృతర్పణ సంస్కారం ఆచరించాలి. పుష్కర నదీ స్నానం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనసులో ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే పుష్కరాయ చ బృహస్పతే స్వాహ. మరొకసారి చెప్తున్నాను, ఓం నమో భగవతే పుష్కరాయ చ బృహస్పతే స్వాహ. ఈ మంత్రాన్ని పఠిస్తూ పుష్కర స్నానం చేయడం ద్వారా పుష్కరాల నదిలో ప్రవహిస్తున్నటువంటి పుష్కరుని మరియు గురుగ్రహ అంశ శక్తిని మనం పొందగలుగుతాము. ఈ మంత్రం ఏ నది పుష్కరాలకైనా వర్తిస్తుంది. కేవలం యమునా నది పుష్కరాలకే కాదు, రాబోయే గోదావరి నది పుష్కరాలకే కూడా ఈ మంత్రమే వర్తిస్తుంది. ఇది పుష్కరాలకు సంబంధించిన చాలా శక్తివంతమైన మంత్రం. ఈ పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ పుష్కర నదీ స్నానం చేసిన తదుపరి మీకు తోచిన విధంగా అది ఎంత చిన్న మొత్తమైనా లేదా ఎంత పెద్ద మొత్తమైనా మీ స్తోమతను బట్టి అవసరార్థులకు, పేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయండి. ఏ పుష్కరాలైనా లేదా ఏ కుంభమేళాలైనా మనలో చాలామంది చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటంటే పుష్కర స్నానం చేసి పితృతర్పణం చేసి లేదా నేను చెప్పిన హోమక్రతువు చేశాక తదుపరి నేరుగా తమ యొక్క ఇంటికే వెళ్ళాలి. పితృతర్పణం చేశాక వేరే దైవ దర్శనానికి వెళ్ళకూడదు. పుష్కర నదీ స్నాన సంస్కారం ఆచరించడానికి ముందుగానే అంటే మీరు పుష్కర తీర్థయాత్రకు వస్తూ ఉండగా ఏ దేవాలయాలని లేదా ఏ పుణ్యక్షేత్రాలని మీరు సందర్శించాలని అనుకుంటున్నారో ఆ సందర్శన చేసుకుని అప్పుడు పుష్కర నదీ స్నానం చేయడం, నేను చెప్పిన హోమక్రతువుని అక్కడే ఆ నది ఒడ్డునే నిర్వహించుకోవడం, పితృతర్పణ సంస్కారం చేసి వంశ పెద్దల రుణం తీర్చుకోవడం, ఆ తర్వాత నేరుగా మీ యొక్క గృహాలకు వెళ్ళడమే చేయాలి. అంతే తప్ప ఈ యొక్క సంస్కారాలన్నీ పూర్తి చేసుకొని మీ గృహాలకు వెళ్లకుండా వేరే దేవాలయాల యొక్క దైవ దర్శనాలకు వెళ్ళడం, లేదా మీ మిత్రుల లేదా మీ కుటుంబ సభ్యులే కావచ్చు వేరే వారి గృహాలకి వెళ్ళడం అన్నది మంచిది కాదు. అలా వెళ్ళకూడదు. గంగా నది స్నానం ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. యమునా నది పుష్కరాల విషయంలో గంగా నది స్నానం కేవలం పాపాలను హరిస్తే యమునా నదిని దర్శించుకున్న లేదా ఆమె నీటిని తాకిన ముక్తి లభిస్తుందని మన పురాణాలు చాలా ఘంటాపదంగా చెప్తున్నాయి. అంతటి పవిత్ర యమునా నది పుష్కరాల యొక్క సమయంలో నేను చెప్పిన విధంగా పుష్కర నదీ స్నానం ఆచరించండి. హోమక్రతువుని నిర్వహించుకోండి. కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత జాతక దోషాలు తొలగిపోతాయి పుష్కరుడి యొక్క శక్తి వల్ల. అలాగే గురుగ్రహ శక్తి వల్ల హోమం చేయించుకోవడం వల్ల ఆ పుష్కరుడి యొక్క మరియు బృహస్పతి యొక్క శక్తి అంశను పుష్కర స్నాన ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు. వంశ పెద్దల యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళు అవుతారు. అపమృత్యు దోషం ముఖ్యంగా యమునా నది సాక్షాత్ యమధర్మరాజుకి సోదరి, అదేవిధంగా శనైశ్వరుడికి సోదరి. కాబట్టి అపమృత్యు దోష తీవ్రత యమునా నది పుష్కరాల సమయంలో స్నానం చేయడం వల్ల అపమృత్యు దోష తీవ్రత తగ్గుతుంది. ఏలినాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని వంటి ఈ దోషాలు కలిగించేటటువంటి దశల తీవ్రత తగ్గుతుంది. ప్రత్యక్ష దైవాలైన ఆ నవగ్రహాల అనుగ్రహం మన అందరి మీద ఉండాలని, మనందరం కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరిన్ని వ్యక్తిగత జాతక పరిశీలన గురించి కానీ మీ యొక్క సమస్త జ్యోతిష అవసరాలకు కానీ మా వెబ్సైట్ avarshubhakarya.comని సందర్శించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కు ఈ పుష్కరాలనే కాదు, ఈ హోమం అనే కాదు, ఏదైనా సందేహాలు ఏమన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సెలవు.